లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు రాబోతున్నాయి. సరే ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ బీజేపీకి పెద్దగా లోకల్ బాడీల్లో ఎప్పుడు ఒక జడ్పీ చైర్మన్ ఒకటి రెండు ఎక్కడన్నా గెలిచింది కూడా దాఖలాలు లేవు. ఎక్కడ గెలిచింది? గెలవలే ఎక్కడ. అటువంటి పరిస్థితిలో మీకు ఇప్పుడేంటి, మీరు రాబోయేది మీ ప్రభుత్వం అని చెప్తున్నారు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంత ప్రభావం ఉంటుంది అసలు బీజేపీ ఉంటుందా సార్? నా జాగాలు నేను గెలుస్తాను సార్, నా జాగాలు నేను పని చేసుకున్నాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను గెలుస్తాను. నిజామాబాద్ జడ్పీ, జగిత్యాల జడ్పీ, జగిత్యాల జడ్పీలో సగం సీట్లు నా పార్లమెంటు, సగం సీట్లు పార్లమెంట్ బయట ఉన్నాయి. సో నేను నా జాగాలో మెజారిటీ నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా, బయట నేను ఎట్లా ఇవ్వగలుగుతా. అంటే మీరు అధికారంలోకి రాష్ట్రంలో రావాలంటే మీ జాగాలో గెలిస్తే సరిపోదు కదా, పార్టీ మొత్తం రావాలి. నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తారని పార్టీ పరంగా పార్టీ ఏం పని చెప్తే అది చేస్తా అంతే. గదే అడుగుతున్నా కదా. ఇప్పుడు అనాలిసిస్ అన్నది ఇంపార్టెంట్, అవును చేసుకోవాలి కదా. పోరాడికి మార్కులు ఎందుకు రాలే? నువ్వు ట్యూషన్ పెడతావా, మనం తీసుకుపోయి హాస్టల్లో పడేస్తావా? అవును, ఏదో పార్కులు అయితే పాస్ కావాలి కదా, అదే నేను చెప్పేది. ఆయన కట్టెతోడు కొడతావా, సురుకు పెడతావా? మీరు చెప్పేది ఎట్లుందంటే మార్కులు వచ్చినోడే హీరో, మార్కులు వస్తేనే మంచి స్టూడెంట్ అని చెప్తున్నారు కదా, అది కరెక్ట్ ఒప్పుకుంటా నేను. రామచంద్రరావు మార్కులతో అధ్యక్షుడు అయ్యాడా, సీనియారిటీతో అయింది, ఆయనకి ఏమున్నాయి మార్కులు? సార్ రామచంద్రరావు గారు ఇప్పుడు అధ్యక్షులు. అదే మార్కులు ఏమున్నాయి? ఇంతకు ముందు కూడా నేను పదవి రావడానికి కూడా మార్కులు కావాలి. అధ్యక్షుడు అంటలేను, ఏదో ఒక మార్క్ కావాలి. అధ్యక్ష పదవి అంటలేను. అధ్యక్ష పదవి నీకు దిస్ ఇస్ అన్ ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ, రకరకాల యాంగిల్స్లో ఆలోచన చేసి చేస్తారు. ఫైనల్గా కోర్ కమిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిటీ ఉంటుంది, టికెట్లు ఇచ్చే కమిటీ ఉంటుంది. టికెట్లు ఎవరికి రికమెండ్ చేసిండ్రు, ఆ రిజల్ట్ ఏంది, వీళ్ళు ఇప్పించిన వాళ్ళని క్వశ్చన్ చేయాలా? అవును, ఓడిపోతే వాళ్ళు బాధ్యత వహించాలి, ఎవరో ఒకరి బాధ్యత వహించాలి కదా. కరెక్ట్. అంటే పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే ఇవన్నీ చేసుకోవాలి, లేకపోతే టైంపాస్ అంటే నడుస్తూ ఉంటుంది. రాజాసింగ్ అంటే రామచంద్రరావు అధ్యక్షుడు కాగానే రాజాసింగ్ కోర్ బీజేపీ నాయకుడైనా చాలా హిందుత్వవాది, మరి అలాంటి ఆయన సస్పెండ్ చేశారు, బయటకు పంపారు, ఎందుకు? రాజీనామా చేశాడు ఆయన. అదే రామచంద్రరావు అధ్యక్షుడు సస్పెన్షన్ కూడా అయింది గతంలో సస్పెన్షన్ రివోక్ అయింది. ఆయన మీద ఎందుకు అట్లా టార్గెట్ అవుతున్నాడు ఆయన అని